ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశయులందరికీ కూడా నమస్కారం. జూన్ నెల 10వ తేదీన కుంభరాశికి చెందిన జాతకులకి గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠ నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులు అయి ఉంటారు. మరి కుంభరాశికి చెందిన జాతకులకి జూన్ నెల 10వ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజునంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా రాజ్యస్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా, మీరు చేయదలుచుకున్న ప్రతి కార్యక్రమం కూడా, మీరు ఏమేమి టార్గెట్స్ పెట్టుకుంటున్నారో, ఏవైతే మీరు గోల్స్ పెట్టుకున్నారో అవన్నీ కూడా మీరు సక్సెస్ఫుల్గా విజయవంతం చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. వాటిలన్నింటిలో కూడా సంతృప్తికరమైన ఫలితాలను పొందుతారు. ఆ సంతృప్తికరమైన ఫలితాలు పొందడం వల్ల మీరు చాలా హ్యాపీగా, సంతోషంగా ఈరోజు ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మీ యొక్క కోరికల్ని మీరు ఫుల్ఫిల్ చేసుకుంటారు, అవి నెరవేర్చుకుంటారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మానసికమైన ప్రశాంతతతో కూడా, దానివల్ల ఏంటంటే మానసిక ఆనందం పెరుగుతుంది. మీ మానసికమైన ఆనందం పెరగడంతో పాటు మానసికమైన ప్రశాంతత మీకు చేకూరుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. దానివల్ల మనసు ప్రశాంతంగా, ఆనందంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే వ్యాపారస్తులకి ఈ రోజున చాలా అనుకూలంగా ఉంటుంది. వాళ్ళకి మంచి గుడ్ టైం అని చెప్పుకోవచ్చు. వాళ్ళు పెట్టిన పెట్టుబడికి అద్భుతమైన లాభాలు వస్తాయి, అద్భుతమైన ప్రయోజనాలను వాళ్ళు పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ప్రభుత్వ సంబంధమైన కార్యక్రమాలు ఏవైనా ఉంటే ఆ ప్రభుత్వ సంబంధమైన కార్యక్రమాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. ప్రభుత్వ సంబంధమైన అనుమతులు కానీ, పర్మిషన్లు కానీ, లోన్లు కానీ, ఇతరత్ర ఏ కార్యక్రమం అయినా సరే మీకు ఖచ్చితంగా కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. మీకు అనుకూలంగా ఆ ఫలితాలు వస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీరు ఈ రోజున అంతా కూడా ఎక్కువగా కృషి మీద దృష్టి పెడతారు, కృషి మీద ధ్యాస పెడతారు. ఆ కృషి మీద దృష్టి పెట్టడం వల్ల ఖచ్చితంగా కూడా మీరు మంచి ఫలితాలను పొంది అది ఇతరులకి కొంచెం స్ఫూర్తిదాయకంగా ఉంటారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రోజున మీకు స్నేహితుల నుంచి కానీ, బంధువుల నుంచి కూడా ఖచ్చితంగా మీకు సహాయ సహకారాలు, ప్రోత్సాహం లభిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మీ టార్గెట్స్ ఏమైతే పెట్టుకున్నారో, మీ గోల్స్ ఏవైతే పెట్టుకున్నారో వాటిలన్నింటిలో కూడా మీరు సక్సెస్ పొందడానికి, విజయం పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులకి ఖచ్చితంగా కూడా వాళ్ళకి మంచి ఉద్యోగ బాధ్యతలు ఉన్న ఉద్యోగాలు లభించడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఖచ్చితంగా మీ అభిప్రాయాలకు తగ్గట్టుగా, మీ ఆలోచనలకు తగ్గట్టుగా మీరు ఏమేమైతే ఆశిస్తున్నారో వాటికి తగ్గట్టుగా ఖచ్చితంగా పరిస్థితులు అనుకూలంగా మారటం, వాటిలో మీరు విజయం సాధించటం, వాటిలో మీరు సంతృప్తికరమైన ఫలితాలను పొందటం, ఇలాంటివన్నీ కూడా జరగటం వల్ల మీరు చాలా హ్యాపీగా, సంతోషంగా ఈరోజు గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేస్తున్న వాళ్ళకి తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు, అలాగే పై అధికారుల యొక్క ఆశీస్సులు కూడా మీకు సంపూర్ణంగా లభిస్తాయి. దానివల్ల ఏంటంటే మీకు ఖచ్చితంగా ఉద్యోగంలో మంచి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు కూడా రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీ మాటకు విలువ పెరుగుతుంది, మీ మాటకి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దానివల్ల ఏంటంటే మీరు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభించి ఖచ్చితంగా కూడా మీ పేరు ప్రతిష్టలు ఇనుమడిస్తాయి, మీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. దాంతో ఏంటంటే మీరు మానసికంగా, శారీరకంగా చాలా హ్యాపీగా, సంతోషంగా ఉండటానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకి కూడా ఈ రోజున చదువు మీద శ్రద్ధ కలుగుతుంది, చదువు మీద ఏకాగ్రత కుదురుతుంది.
చదువు మీద ధ్యాస కలుగుతుంది. దానివల్ల ఏంటంటే విద్యలో వాళ్ళు ఆశించిన ఫలితాలను పొందుతారు. విద్యలో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా మంచి ఆశాజనకమైన ఫలితాలు పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఈ రోజున మీకు ఆరోగ్యం కూడా బాగా సహకరిస్తుంది, ఆదాయం కూడా బాగా పెరుగుతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ ఆదాయం బాగా పెరగటం వల్ల ఖచ్చితంగా మీరు చాలా సమర్థవంతంగా మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు ఎవరైతే ఉన్నారో స్త్రీలకు కూడా ఆర్థిక పరంగా, కుటుంబ పరంగా, ఆరోగ్యపరంగా, అలాగే ధనపరంగా అన్ని విధాలుగా కూడా స్త్రీలకు కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. సో ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని మీరు పఠించండి. అలాగే హనుమంతుడికి సింధూరాన్ని నివేదించి మీరు అర్చనాది అభిషేకాలు చేయండి. అలాగే హనుమంతుడికి తమలపాకులతో మీరు అర్చన చేయటం వల్ల కూడా మెరుగైన ఫలితాలు ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.